మీలాంటి వాళ్ళు నేటి రాజకీయ వ్యవస్థలో చాలా అవసరం. పాత రాజకీయాలను పాతర వేయాలి, కొత్త రాజకీయాలకు నాంది పలకాలి. రాజీ లేకుండా పోరాటం చేసి మలినమైన వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. నేను నాకు తోచిన ఉడతా భక్తిగా సహాయం చేస్తాను. నా శ్రేయోభిలాషుల చేత మీకు సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తాను. స్టేషన్ కాన్పూర్ రాజకీయంలో మార్పు తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు శుభాకాంక్షలు. పీపుల్ లైక్ యు ఆర్ మచ్ నీడ్ ఇన్. పీపుల్ లైక్ యు ఆర్ మచ్ నీడ్ ఇన్. నువ్వు ప్రజలకు చాలా అవసరం అని మిత్రుడు దండు నరేష్ పెట్టిండు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రాజకీయాలు అనేటివి అంత తొందరగా అర్థం కావు మన ఎస్సీ బీసీ ఎస్టీలకు. మనం ఏం చూస్తామంటే రేపు పోలింగ్ అన్నప్పుడు తీసుకొచ్చి 500ను 1000 రూపాయలను 2000 రూపాయలను చూస్తాం. కానీ ఆ ఓటు ఆ వ్యక్తికి పోవడం వల్ల ఆ వ్యక్తి చేసే అరాచకము ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి మన ప్రజల నుండి, మన పేదోళ్ళ నుండే మనం నాయకులమైతే ఆ పేదోళ్ళ కష్టాలు మనం అనుభవించి ఉంటాం. ఆ పేదోనికి ఏమిస్తే వాడి పేదరికం పోతుంది, వాని అవసరాలు తీరుతాయి అనేది మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ రాత్రి తీసుకొచ్చి 500 వరకే ఆలోచిస్తాడు ఓటర్ అనేట ఆయన. ఆ 500 మనకు ముట్టినాక వాడు సీట్ ఎక్కినాక జరగబోయే నష్టం ఎట్లుంటుందో ఊహించలేము. కాబట్టి ఇక్కడ నరేష్ లాంటి వ్యక్తులు, నేను నిజంగా చెప్తున్నా, 2 వృద్ధులు స్టేషన్ కనుపూర్లో 2 వృద్ధులు ఉన్నారు. ఆ 2 వృద్ధులను ఇంటికి సాగనంపాలంటే చిలక ప్రవీణ్ లాంటి వాళ్లకు, మీలాంటి వాళ్ళు మీకు తోచింది రూపాయో పావులో ప్రచారానికి పోయినప్పుడు సాయం చేయండి. తప్పకుండా ఒక మార్పుని తీసుకురావడానికి మీరు వింటున్నారు, నా గొంతు నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో వింటున్నారు. అది ఆ మార్పు కోసం ఒక ముందడుగు అయితే వేస్తా. సదా మీ శ్రేయోభిలాషి మీ నరేష్ దండు. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి స్టేషన్ కన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అన్న. 100% చేస్తున్నా బ్రదర్, 100% చేస్తున్నా. దాని ప్రణాళికలు, దాని రూపకల్పన మొత్తం చేస్తున్నా.